చూద్దాం. సుధాకర్ రెడ్డి హత్య యాసిడ్ దాడి ఘటనపై స్వాతి నుంచి పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు నాగర్ కర్నూలు పోలీసులు రాజేష్ ను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రాజేష్ చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న పోలీసులు మరి కాసేపట్లో రాజేష్ ను అదుపులోకి తీసుకోబోతున్నారు. సుధాకర్ రెడ్డి హత్య చేసిన రోజు ఏం జరిగింది? సుధాకర్ ను చంపిన తర్వాత రాజేష్ స్వాతి ఇంటి దగ్గర ఆడిన డ్రామా ఏంటి? సుధాకర్ రెడ్డి హత్య కేసులో ట్విస్టులను మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. కర్నూలు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బండపల్లి గ్రామం సుధాకర్ రెడ్డిది సొంత ఊరు. 8 ఏళ్ల క్రితం స్వాతిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడు క్రషర్ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి నాగర్ కర్నూలులోని హెడ్ క్వార్టర్స్ లోనే అతడు ఉంటున్నాడు. ప్రస్తుతం నాగర్ కర్నూలులో ఉన్నటువంటి అతడు రెంటుకుంటున్నటువంటి భవనం ఇదే. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా ఇదే ఇంట్లో అతడు ఉన్నాడు. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇదే ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అది చూసిన తర్వాత ఆ ప్రియుడితో కలిసి ఆ సుధాకర్ రెడ్డిని స్వాతి హత్య చేసినటువంటి ప్రదేశం కూడా ఇదే ఇంట్లో సుధాకర్ రెడ్డిని వాళ్ళిద్దరూ కలిసి హత్య చేసినటువంటి సందర్భం. ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ఈ భవనం సంబంధించిన యజమాని ఉన్నారు. ఏంటి ఆ రోజు ఏం జరిగింది? కారు లోపలికి వచ్చింది, ఇక్కడికి డోర్ దగ్గర లాకేష్ ఉన్నది. నేను స్వాతి కారు ఎందుకు లోపలికి తీసుకొచ్చినావు అమ్మ అంటే, లగేజ్ ఉంది అక్క లోపలికి తీసుకొచ్చిన అని చెప్పింది. టెన్షనే ఉన్నది. అక్కడ మా సార్ బండి ఉండే కింద పడేసింది, అక్కడ ఒక డాక్టర్ వాళ్ళ బండి ఉండే కింద పడేసింది. ఏం కాదులే అక్క ఏం కాదులే అని చెప్పుకుంటూ వెళ్ళింది. కాకపోతే నాకు పనిలో నేను అంత పట్టించుకోలేదు, తెలిసి చూసింది. ఎప్పుడైనా వచ్చేదా కారు లోపల? కారుకి ఎప్పుడు లోపలికి రాలేదు, ఫస్ట్ టైం కారు లోపలికి రావడం. ఆ వ్యక్తి ఎవరైతే రాజేష్ ఉన్నాడో అతను ఎప్పుడైనా వచ్చేవాడా ఇంటికి? నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు గమనించలేదు, రాలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం మొన్న చూసిన ఆయననే ఫోటోలో ఇచ్చిరు చూడు, అప్పుడు చూసిన అతనే వచ్చిండు. మొన్న చూసిన ఆయనే ఫోటోలో చూసిన. చూడండి ఎప్పుడైనా మాట్లాడేదమ్మా ఏంటి అంటే స్వాతి వాళ్ళు మేము ఒక 2 నెలలు ముందు వచ్చినాము ఈ బిల్డింగ్లోకి, 2nd ఫ్లోర్లో ఉంటాము. స్వాతి వాళ్ళు మేము వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళు వచ్చిండ్రు. అయితే ఆ స్వాతి ఇక్కడికి వచ్చినాకనే మాకు పరిచయం అయింది. సుధాకర్ రెడ్డి మాకు అంతకుముందు తెలుసు, అయితే స్వాతి మాత్రం ఇక్కడికి వచ్చినాక పరిచయం అయింది. అయితే హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆమె ఇల్లు ఫస్ట్ అడగడానికి వచ్చినప్పుడు కూడా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఫిజియోథెరపీ పోతున్నా, మెట్లు ఎక్కి దిగుతుంటే నాకు ఇబ్బంది అవుతుంది, అందుకు డాక్టర్ నన్ను కింద ఉండమన్నాడు అని చెప్పేసి వచ్చి ఇక్కడికి ఇల్లు తీసుకొని తర్వాత ఇంట్లో ఉన్నారు. రోజు సాయంత్రం వెళ్తుండే అమ్మాయి, వాళ్ళ చుట్టాల అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంటుండే, ఇద్దరు కలిసి రోజు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. కొన్ని రోజులు చూసినాము పోవడం రావడము. తర్వాత ఏం చెప్పింది, వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అక్క, ఇక్కడికే వచ్చి చేసామన్నారు ఫిజియోథెరపీ అని కూడా చెప్పింది. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గిపోయింది అన్నట్టుగా చెప్పింది. సుధాకర్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం నిన్నటి వరకు మీకు తెలుసు? అయితే ఆ రోజు ఏమైందంటే ఉదయం 6:30కి నేను బ్రెడ్ చేసుకుంటున్నా బయట. అయితే ఆ కారు లోపలికి తీసుకొస్తుంటే నేను చూసిన, సుధాకర్ ఎందుకు కారు లోపల పెడుతున్నాడు, ఎప్పుడు కూడా బయటనే పెడతాడు కదా, ఇంత పొద్దున లోపలికి ఎందుకు తీస్తున్నాడు అని కొంచెం గమనిస్తే సుధాకర్ కాదు, డ్రైవింగ్ చేసే అబ్బాయి. అయితే కొద్దిసేపు చూస్తూ సుధాకర్ రెడ్డిదేనా? కారు సుధాకర్ రెడ్డిదే. అయితే నిల్చొని చూస్తుంటే అట్నుంచి లోపలికి వచ్చింది కారు, దన్నుమని శబ్దం వచ్చింది. లగేజ్ ఉంది లోపల పెట్టుకోవాలి, బయటకు తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది, లోపలికి తీసుకొచ్చినాం కారు. తెలకపల్లి వెళ్తున్నాం. రాత్రి పూటనా పొద్దుట పూట? ఉదయం 6:30కి మా అబ్బాయి బర్త్డే ఉంది, తెలకపల్లి వెళ్తున్నాము, లగేజ్ పెట్టుకుంటున్నాము అని చెప్పింది. ఇక సరేలే ఊరు వెళ్తున్నారు కదా అనేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 గంటలకు అట్లా అయ్యింటది. నవనీత అక్క అని పిలిస్తే నేను కిందికి వస్తే చూడక్క ఇట్లా వేసింది, బండ్లన్నీ కిందేసింది, పిల్లరు గుద్దింది, ఇంతకు సుధాకర్ చెప్పులు ఇన్నే ఉన్నాయి, బైక్ ఇన్నే ఉంది, అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు అని అన్నది. అయితే సరేలే అని సుధాకర్ చెల్లుకు ఫోన్ చేసినాం. సుధాకర్ ఎక్కడున్నాడు, ఏం జరిగింది, స్వాతి ఏడికి వెళ్ళింది, ఏంది అని మాకు డౌట్ వచ్చి సుధాకర్కి ఫోన్ చేస్తే స్వాతి తీసింది. 2 సార్లకి ఎత్తింది. 2 సార్లకి ఎత్తినాక ఏం స్వాతి సుధాకర్ ఫోన్ నువ్వు తీస్తున్నావు, సుధాకర్ ఎక్కడ, బండి ఇన్నే ఉంది, చెప్పులు ఇన్నే ఉన్నాయని అడిగినాం. అడిగితే లేడక్క సుధాకరు బయటికి వెళ్ళిండు అని అన్నది. మరి నీవేడున్నావు అన్నాం. అంటే నేను బయట ఉన్నా అన్నది అని పెట్టేసింది ఇంకా ఫోను. ఇంకా అంతవరకే తెలుసు. ఆ చెప్పులు కూడా వాళ్ళిద్దరువేనా? మనం చూస్తున్నటువంటి ఈ చెప్పులు సుధాకర్ రెడ్డివే, ఆ 2 కూడా. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సుధాకర్ రెడ్డిని
ఆ ప్రియుడితో కలిసి హత్య చేసినటువంటి స్వాతి ఆ వాహనాన్ని, సుధాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాన్ని ఎప్పుడు కూడా లోపలికి తీసుకురాలేదు. కానీ ఆ రోజు ఆ శవాన్ని ఇక్కడి నుంచి తరలించేటువంటి క్రమంలో ఆ పిల్లరు కూడా ఆ కారు ఢీకొన్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ చూస్తున్నాం. మరి ఇది ఈ అంశానికి సంబంధించి అసలు మరి సుధాకర్ రెడ్డిని, అనారోగ్యంతో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు, అతనికి ఎక్కడ మత్తు మంది ఇచ్చారనేటువంటిది ఒకసారి లోపల కూడా మనం చూపిస్తాం, పదండి. హత్యకు ముందు సుధాకర్ రెడ్డి కొద్ది రోజులు అనారోగ్యంతో ఉన్నాడు. ఇదే అదను చేసుకొని స్వాతి తన ప్రియుడితో కలిసి ఆ సుధాకర్ రెడ్డిని హత్య చేసినటువంటి అంశం ప్రస్తుతం మనం లోపల చూపించవచ్చు. ఈ అంశానికి సంబంధించి లోపల ఫ్రంట్ హాల్కి సంబంధించి సుధాకర్ రెడ్డి స్వాతి ఉంటున్నటువంటి నివాసానికి సంబంధించినటువంటి హాల్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ బెడ్ పైనే సుధాకర్ రెడ్డిని పడుకొని ఉన్నాడు. ఆ సమయంలోనే ఎంటర్ అయినటువంటి రాజేష్ అతనికి మెడ భాగంలో మొత్తం ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బండరాయితో అతని తలపైన వాళ్ళు కొట్టారు. ఆ తర్వాత అతడు పూర్తిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా లోపట ఏదైతే రక్త మరకలు కానీ ఇతరత్ర వాళ్ళు కాళ్ళకు సంబంధించినటువంటి అడుగులు కానీ అవన్నీ కూడా మనం ఆ హాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడవచ్చు. ఇక ఈ బెడ్ పైన కూడా రక్తపు మరకలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే అతన్ని ఒక మూటలో కట్టి ఈ డెడ్ బాడీని, సుధాకర్ రెడ్డి డెడ్ బాడీని ప్రస్తుతం మనం చూస్తున్నాం. క్లోజ్ అయిన ఆ డోర్ ముందు నుంచే కారు పార్క్ చేసి ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తీసుకువెళ్ళి గద్వాల్, ఇక్కడి నుంచి దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గద్వాల్ సమీపం నవాబ్పేట ఏరియాలో పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి అంశం. ప్రస్తుతం ఇది పూర్తిగా పోలీసు ఆధీనంలో ఉంది. దీనికి లాక్ వేశారు కాబట్టి ఇది ఈ హాల్లో ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఎపిసోడ్. మొత్తానికి మరి ప్రస్తుతం పోలీసులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగించాల్సి ఉందండి. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినటువంటి సందర్భంలో ఇంకా రాజేష్ ఆసుపత్రిలో ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఇంటి దగ్గరికి తీసుకువచ్చి దీనికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అంశానికి సంబంధించి పోలీసులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ.